కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరసార్థూరాకర్త. నాయన నుదుటి మీద బొట్టు సరిగ్గా లేదు, చూసుకో బాబు. ఇతడి జీవితం కూడా సరిగ్గా లేదు నాయన. స్వామి, ఏడుకొండల స్వామి, 7 సంవత్సరాలుగా ఏకదాటిగా నీకే అర్చిస్తున్నాను. ఇంకా నన్ను ఏకాగ్గానే ఉంచుతావా? నాకు తోడు చూడు స్వామి. ఈ ఒంటికాయ సొంటకం జీవితం చాలా కష్టంగా ఉంది. రోజు గడ్డానికి రంగు వేసుకున్న అర్ధాకిలతో ఫిట్నెస్ మెయింటైన్ చేయలేక చచ్చిపోతున్నాను స్వామి. ఒక్క తోడు దొరికేలాగా చూడు స్వామి. ఏంటి స్వామి, తోడే కదా అడిగాను నేను. ఇస్తాం అంతే, నాకు తెలిసినది అంతే. నాకు ఆల్రెడీ గర్ల్ ఫ్రెండ్ అనే విషయం మీకు తెలియకూడదు స్వామి. స్వామి, నాకు అమ్మాయి దొరికినా దొరకపోయినా పర్లేదు. వీడికి మాత్రం ఆ అమ్మాయిలో ఆ అనే అక్షరం కూడా దొరకకూడదు స్వామి. ఇది నా సీరియస్ రిక్వెస్ట్. ప్లీజ్ 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 ప్లీజ్. ఈ టైంలో చేసేవంటే ఇందాక పక్కనే ఉన్నాడు. విజయ్ ని మెట్రోకి తీసుకురమ్మని చెప్పాను కదా. వద్దని చెప్పాను కదా, దిష్టి తగ్గుతుంది. ఆడు కుళ్ళుకుని వస్తాడే. అయినా పర్లేదు, తీసుకుని రా. తీసుకొస్తా. గుళ్ళో పోనండి రా. త్వరగా రా. ఓకే మళ్ళీ సరే కానీ అర్జెంట్గా ప్లేస్కి వెళ్ళాలి. టిఫిన్ నేను తిన్న వాళ్ళ కోసం ఇది ప్రసాదం తినొచ్చు. రారా, నీతో పనుంది. ఏంటి ఇక్కడ తీసుకొచ్చావు? ఏంటి భయపడుతున్నానండి? భయపడట్లేదురా, సిగ్గుపడుతున్నా. సిగ్గా? అంత సిగ్గుమాల మనం ఏం చేస్తావు? సిగ్గుమాలిన సిగ్గుకి ఏదైనా అచీవ్ చేసినప్పుడు వచ్చే సిగ్గుకి తేడా తెలియదేంటా నీకు? అచీవ్మెంట్ ఏం అవగరించావేంటి? రే విజయ్, ఒకసారి నా కళ్ళలోకి చూసి చెప్పు, ఏం కనిపిస్తుంది? పక్కన వచ్చినాయా? చూడా, నేను సింగిల్ కాదురా. నేను రాత్రి గాయత్రి నా లవ్ యాక్సెప్ట్ చేసింది. ఐఎమ్ లవర్ బాయ్. ఈడు కూడా పడిపోయిందా? నాకు కొంచెం నల్లగా ఉంది, నేను వెళ్ళాలి. ఏ డిసప్పాయింట్ అయ్యవా? నేనెందుకు డిసప్పాయింట్ అవుతాను? గాయత్రి ఇక్కడికి వచ్చిందిరా. అవునా? ఎవరు 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 ఎవరు? అదిగో అక్కడ ప్లాట్ఫామ్ తుడుస్తుంది ఆవిడ. లేకపోతే అక్కడ కళ్ళు పెట్టుకుంది గుడ్డిది ఆవిడే కదా, ఆవిడే కదా. చెప్పరా, చెప్పు చెప్పు చెప్పు. మూవీ దట్ లక్కీ గర్ల్. భారీ డిసప్పాయింట్ అయ్యి లెక్కన షాక్ అవ్వకు. అక్కడ కనిపిస్తుంది బ్లూ కలర్ డ్రెస్, తనేరా గాయత్రి. రేయ్, నీకు పరిచయం చేద్దాం తీసుకొచ్చాంట్రా. రే, ఒక చిన్న ఫీవర్. రజనీకాంత్ సినిమా బక్కోడు లేపినట్టు